హాయ్ అండి. అందరికీ శుభోదయం. మనం అమ్మ రూపాన్ని కడిగేటప్పుడు కెమికల్స్‌తో కూడిన పౌడర్‌ని యూజ్ చేయకుండా, మన ఇంట్లో ఉండే కొబ్బరి పీచుని కాస్త నీళ్ళలో నానపెట్టి, ఎందుకు అంటే అది గరుకుగా ఉంటుంది కాబట్టి, కాస్త నానపెట్టేసి చింతపండు లేదా సున్నుపిండితో మూడింటిని కలిపి అమ్మ రూపాన్ని మనం కడిగామనుకోండి, చాలా తళతళగా మెరుస్తూ ఉంటుంది. అయితే నేనిక్కడ అమ్మ రూపాన్ని చూపించలేదు కడిగాక. ఎందుకంటే పూజ చేశాక చూపిద్దామని చెప్పేసి ఆగాను. అయితే అమ్మ రూపాన్ని మనం కడిగేటప్పుడు, "అమ్మ తల్లి కళ్ళు మూసుకో తల్లి, కళ్ళలో పోతుంది" అని చెప్పేసి అమ్మతో మాట్లాడుతూ, ముద్దు చేస్తూ, ముద్దు ముద్దుగా తన నవ్వుని చూస్తూ, తన చేతులు, కాళ్ళు అన్నీ కడిగేసి, చక్కగా వస్త్రాన్ని కట్టేసి, కాసింత కుంకుమ పెట్టేసి, అమ్మ రూపాన్ని మనం ముద్దు చేస్తూ ఉన్నామనుకో, ఎంత సంతోషంగా ఉంటుందో. నేనైతే మధ్యలో అమ్మవారికి ముద్దు కూడా పెట్టేశాను. అంటే అమ్మతో మాట్లాడడమే, అమ్మతో